హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు యమ్మీ స్పైసీ చికెన్ బిర్యానీ చేసి చూపిస్తానండి. దానికోసం ముందుగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్, ఒక కట్ట పుదీనాకు నూనెలో వేయించుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీరకు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇది మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1 kg చికెన్ని శుభ్రంగా కడిగి అందులో ఒక స్పూన్ పసుపు, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం చూడండి మనం బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్, అది కూడా ఇప్పుడు ఈ చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ప్రతి ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనం ఒక 15 to 20 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే మనకు అది ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలాలన్నీ పీల్చుకొని టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 20 minutes అయిందండి. 20 minutes తర్వాత నేనైతే బయటికి తీసాను చికెన్ని. చూసారా అండి ఎంత బాగా ఊరిందో. ఇప్పుడు ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టుకుంది. ఇప్పుడు మరొక బౌల్లో ముందుగా గంట సేపు నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి బియ్యం మనమైతే ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. అందులో కాస్త నూనె వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని దీన్ని మనం ఒక 75% అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ ఇటు పెట్టుకొని ఇందులో కాస్త నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని మనకు ఈ చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క ముక్క మంచిగా బగోన్లో మొత్తం సర్దుకోవాలి. ఇప్పుడు ఆ గ్రేవీతో మొత్తం గ్రేవీ వేసేయద్దండి. ఇప్పుడే కొంచెం గ్రేవీ మిగిలించుకోవాలి. మనం ఆ ముక్క నుంచి కొంచెం కొంచెం గ్రేవీ తీసి ఇప్పుడు ఓన్లీ ఆ ముక్కలు అటు పెట్టేసి ఇటు కొంచెం గ్రేవీ మిగిలించుకోవాలి. ఇప్పుడు ఈ మిగిల్చుకున్న గ్రేవీ దాన్ని ఏం చేయాలో నేను మీకు చెప్తానండి వీడియోలో. చూసారా, ఇలా ఈ చికెన్ మొత్తం సర్దుకోవాలండి. బౌల్లో సర్దుకొని మనం ఇప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ మిగిల్చుకున్న గ్రేవీలో మిగిలిన నిమ్మకాయ రసం మొత్తం వేసుకోవాలండి. దాని సీడ్స్ రాకుండా చూసుకోవాలండి. అండ్ ఇంకొక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు మనకిటు ఉడుకుతుందండి రైస్. ఒక 75% మనకి రైస్ ఉడకాలి. ఉడికిన తర్వాత దీన్ని ఇంకా ఉడకలేదండి, అంటే మనకు ఒక 70% ఉడికింది, ఇంకొక 5% ఉడకాలి. ఆలోపు మనం ఇటు ఈ చికెన్ బౌల్ పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని చికెన్ బౌల్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే చూసారండి హోల్స్ పడుతుంది రైస్. కమ్మటి వాసన వస్తుంది రైస్. ఇప్పుడు ఈ రైస్ తీసి మనం పైన వేయాలండి. చికెన్ పైన వేయాలి. ఒక జాలి గంటతోని ఆ నీళ్లు రాకుండా ఇప్పుడు మనం ఆ రైస్ని తీసి సర్దుకొని ఇందాక మిగుల్చుకున్న గ్రేవీ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ రైస్లో వేసుకోవాలండి. ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత అది ఒక 1-2 స్పూన్స్ రైస్లో వేసి బాగా కలుపుకొని మళ్ళీ తర్వాత ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకుంటూ ఆ గ్రేవీ వేసుకుంటూ ఇలా ఆ గ్రేవీ మొత్తం వేసుకొని ఆ రైస్ మొత్తం వేసుకోవాలండి. వేసుకొని ఫైనల్గా మనకైతే రైస్ మీద మొత్తం సర్దుకోవాలండి. ఇలా చూసారా అండి, మిగిలిన మొత్తం గ్రేవీ మొత్తం ఇక పైన వేసేసుకోవాలి. పైన వేసేసుకొని ఒక స్పూన్తో మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు యమ్మీ బిర్యానీ రెడీ అవుతుందండి. మీరు ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. ఇప్పుడు దీనిపైన కాస్త బ్రౌన్ ఆనియన్స్ అండ్ పుదీనా అది వేయించుకున్నది ఏదైతే ఉందో సగం పేస్ట్ చేసుకోవాలి, కొద్దిగా మనం ఉంచుకోవాలి. ఆ మిగిలించుకున్నది ఇప్పుడు ఈ రైస్ పైన వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత బోర్లించుకోవాలండి. ఎందుకంటే ఉడికిన తర్వాత కొంచెం ఎక్కువ అవుతుంది కదా మనకు రైస్. సో అందుకని మూత బోర్లించుకొని ఒక బరువు పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 20 minutes దమ్ పెట్టాలండి. దమ్ బిర్యానీకి 20 minutes అయింది. నేను మూత తీసానండి. మూత తీసి చూసారా అండి ఎంత గుమగుమలాడే బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం పక్కన ఉల్లిగడ్డ, నిమ్మకాయ చూసారండి, లెగ్ పీస్ అసలు ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా ఉడికిందండి. చూస్తూనే ఇట్లా నీళ్ళు ఊరుతున్నాయండి నోట్లో. మీరు కూడా ఒకసారి తప్పకుండా చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్
అండ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాగుందా అండి? చూసారా అండి? పలుకు పలుకు మొత్తంగా ఉడికిందండి. చూసారా అండి? మీరు కూడా ఒకసారి ఇలా చేసుకోండి.